బ్రదర్ ఫోన్ పెట్టే అద్దంలో ఫోన్ భూమిరెడ్డి నాయకత్వం భూమిరెడ్డి నాయకత్వం చెప్పుకోదగ్గ మండలం ఏదైనా ఉందా అంటే కేవలం మోపాల్ మండలం. ఒక దిక్సూచన నాయకులని తయారై మోపాల్ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చూపించినటువంటి మా మోపాల్ మండల అధ్యక్షుడు, మా మోపాల గ్రామ ముద్దుబిడ్డ అదేవిధంగా చిన్న కుర్మ బావుర్ సాయిల్ గారిని, అదేవిధంగా కట్లే రజనీకాంత్ గారిని కూడా వెనుకరాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాతావరణము ఎమ్మెల్యే గారికి, పెద్దలు భూపతి గారికి మీ అందరం మీ గట్టిగా చప్పలతోటి స్వాగతం పలికి ఒకసారి గట్టిగా చప్పలతో అందరూ ఒకసారి 20 సంవత్సరాలుగా ఎంతో మంది నాయకులను తయారు చేసి ఓట్ల ద్వారా నాయకులను తయారు చేసినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది మోపాల గ్రామం, చెప్పక తప్పదు. ఈరోజు చూస్తా ఉన్నాం మనం. సతీష్ పవర్ కావచ్చు, డి శ్రీనివాస్ కావచ్చు, మండా వెంకటేశ్వర కావచ్చు, బాజెటి గౌరవం కావచ్చు, ఎవరైనా సరే మోపాల మండలంలో మోపాల గ్రామం నుంచి లీడింగ్ ఇచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు కూడా రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరు చేస్తారన్న లీడర్షిప్ అనేది ఒక సామాన్య కార్యక్రమానికి 8 కిలోమీటర్లు ఉన్న జలాల్పూర్ గ్రామంలో పుట్టిన రాజరెడ్డి లక్ష్మి దంపతులకు ఫిబ్రవరి 12 నాడు 1964 పుట్టినటువంటి భూపతిరెడ్డి గారు ఏనాడు అనుకోలేడు ఎమ్మెల్యే అయితే అని చెప్పి నాకు తెలుసు. ఒక లక్ష్యం అమ్మనాల యొక్క కోరిక మేరకు 10 మందికి సేవ చేయాల లక్ష్యంతో కష్టపడి చదివి డాక్టర్ కోర్సు చదివి డాక్టర్ వేసిన తర్వాత ఎంతో మంది పేద ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, పేద పిల్లలకు నిజామాబాద్ నగరంలో ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి పెట్టి చాలా మందికి గెలిపేసినటువంటి వ్యక్తి ఎవరంటే భూపతి రెడ్డి గారు అని చెప్పగలరు. ఇదే కాదు, ఈ 10 మందికి నేను వైద్యం చేస్తే సరిపోదు, నా రూరల్ నియోజకవర్గంలో ఉన్న అందరికీ సేవలనుకుంటే రాజకీయం తప్పదు అని చెప్పేసి ఆ డాక్టర్ పదవి చేస్తూనే, సేవాభావం చేస్తూనే తనకు అనుగుణంగా 2001 సంవత్సరంలో రాజకీయాలు అడుగువేసి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అటుపక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గొడవ చేస్తారు తెలంగాణ ఉద్యమం గురించి, ఇటుపక్క కేసీఆర్ గారు ఉద్యమం గురించి గొడవ చేస్తూ ఉన్నారు. నేనెందుకు ఉద్యమంలో పాల్గొని చెప్పేసి సిదస్కో పక్కన పెట్టేసి నా యొక్క జీవితం ఖరాబైనా సరే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను కూడా కష్టపడని చెప్పేసి ముందుకు వచ్చిన నాయకుడు ఎవరంటే ఈ భూపతి రెడ్డి గారు చెప్పారు. 2001 నుంచి 2009 వరకు కష్టపడుతూ పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలు పోరాడుతూ కార్యకర్తను తయారు చేసుకుంటూ తన వెంట ఉన్న అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూపతి రెడ్డి గారు. 2015లో ఏకగ్రీవంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎమ్మెల్సీ గెలిచి ఆ ఎమ్మెల్సీని కూడా రాష్ట్రం కోసం నాకు హోదా అవసరం చెప్పేసి తృణప్రాయంగా వదిలేసి రెడీ అని ఢీ కొట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే ఈ ఎమ్మెల్యే భూపతి గారు అని చెప్పక తప్పదు. అటువంటి భూపతి రెడ్డి గారు ఈ రోజు 2023 ఎలక్షన్లో భారీ మెజార్టీతో దరిదాపు 76,000 చిల్లర ఓట్లతో 21,000 మెజార్టీతో తను అనుకున్న లక్ష్యం సితస్కోప్ని కాపాడుకుంటూనే తన 10 మందికి సేవ లక్ష్యంతో ముందుకొచ్చి అఖండులను సైతం ఓడించి నేనున్నా అని చెప్పేసి ఈరోజు మోపాల గ్రామానికి, మోపాల గడ్డ మీదకి, అది బీరప్ప గడ్డకు వచ్చినందుకు ఒక్కసారి ఇక్కడ ఉన్న మా అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ ఒక్క సప్పలతో గట్టిగా మరొకసారి స్వాగతం చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే నాయకుడి లక్షణాలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రజలు గమనించాలి. అందుకే చెప్తా ఉన్నాం. ఈరోజు మా సంతోషంగా ఉందన్న, ఈ కుర్మ సంఘం సభ్యుల తరపున ఒక సంఘం సభ్యుడు ఆహ్వానిస్తూ ఉన్నాము. మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీసులు ఎవరైనా సరే
అన్న వెనుక అండగా ఉన్నటువంటి ఏ నాయకుడు అయినా కానీ కార్యకర్త అయినా సరే వచ్చి వేదిక మీదకి రావాలని చెప్పేసి కుర్మ సంఘ సభ్యం తెలుపుతా ఉన్నది. దయచేసి అన్న కినబడుతుంది సౌండ్ అంటే కుర్మలో సౌండ్ వస్తున్నదండి. భూపారెడ్డి గారికి లాస్ట్ యువకులు సంఘం ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా వచ్చినందుకు మన కుర్మ సంఘం తరఫున మోపాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న విషయం, ఈ వేదికకు మన మాజీ జెడ్పీటీసీ గారు మోహన్ గారు, అలాగే ప్రతాపన్న గారు, మరి మన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పైకి రావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు విజయం సాధించినప్పటి నుండి మనం మోపాల గ్రామానికి తీసుకొచ్చి మన సంఘం తరఫున సన్మానం చేసి వారి గౌరవిద్దామనే ఆలోచనతో మన సంఘ సభ్యులందరికీ పిలవగానే మా మోపాల గ్రామానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మరి అట్లాగే మిగతా సోదరులు మన ముప్ప గంగారెడ్డి అన్న గారికి, మా శేఖర్ గౌడ్ గారికి, అలాగే మండలాధ్యక్షులు సాయిరెడ్డి గారికి, అలాగే మిగతా ఇక్కడ ఉన్న వేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు నేను కూడా మొట్టమొదటిసారిగా మన ఎంపీటీసీగా కావడానికి మన భూపతి రెడ్డి గారు నాకు ఆనాడు బీఫామ్ ఇచ్చి ఎన్నదాని ఉండి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వారు కూడా మేము ఎప్పటికి కూడా మర్చిపోము, వారికి ఇది చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మేము ఇప్పుడు సమయభారం ఎక్కువైనందున మేము ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాం సార్. మేము సంవత్సరం పండుగ చేసుకుంటూ కూడా మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గొప్పగా బీరప్ప కళ్యాణ మహోత్సవం చేస్తాం. దానికి మేము ఇక్కడ ఏదైతే బీరప్ప టెంపుల్ ఉన్నదో ఈ ఆలయం దగ్గర మాకు సరిపోయేంత స్థలం లేనందున మేము ఇక్కడ మా గ్రామ మిత్రులందరినీ మా సోదరులను వాళ్ళని మాట్లాడి ఇక్కడ మిగతా ఇక ఏదైతే భూమినో దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము పండుగ చేస్తున్నప్పుడు పక్కన మా రైతు సోదరుల భూములు ఉంటాయి, వాళ్ళు కూడా దయదర్శని మేము అక్కడ గొర్రె మందలు పండుగ పడబెట్టుకోవడం కానీ లేకపోతే పండుగ చేయడం కానీ చుట్టాలు మాకు బంధువులు చాలామంది ఉంటారు, వాళ్ళు వస్తే సరిపోదు కనుక మేమందరం కలిసి ఈ నిర్ణయం చేసుకుని ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది సార్. దీన్ని మా ట్రస్ట్కు మీరు కనికరించి మా ట్రస్ట్ పేరు మీద చేయించగలరని మేము విన్నవిస్తున్నాం సార్. అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు ఈ సభాధ్యక్షుడు దండు నరసయ్య గారికి మరియు జిల్లా కిసాన్ సంఘం అధ్యక్షుడు మన ముప్ప గంగారెడ్డి గారికి మరియు బీసీ రాష్ట్ర డెలిగేటు మన శేఖర్ గౌడ్ గారికి, ఈ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి మరియు ఈ వేదిక సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే భూపతి రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసలు తెలంగాణ ఉద్యమం టైంలో ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసి ఆ రోజు మాకు ఇక్కడ బీరప్ప పండుగ జరుగుతున్న టైంలో ఆ సార్ అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు టైంలో సార్ మాకు టెంపుల్ దగ్గర పవర్ లేదు, మాకు ఎట్లనే చేసి ఒక సింగిల్ పేజ్ బుడ్డి కావాలని చెప్పేసి మేము కుర్మ సంఘం సభ్యులం సార్ని సంప్రదిస్తే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద మాకు ట్రాన్స్ఫారం ఇప్పించి ఆ రోజు పండుగకు వెలుగులు నింపిన వ్యక్తి మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. కావున మనం అదే దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ టైంలో కూడా ఈ సార్ గారికి మా కుల బాంధవులు చాలా సపోర్ట్ చేసి ఎమ్మెల్యే టైంలో మేము మద్దతు ఇచ్చినామని చెప్పేసి ఈ సభాముఖంగా మా కుర్మ సంఘం సభ్యులను కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మా అన్న చెప్పినట్టు కాకుండా కొంచెం సార్ మేము బీసీ బిడ్డలం, అక్కడక్కడ మాకు ఈ గొల్రై కానీ సమస్యలు కానీ అట్లా ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు. ఇప్పుడు పండుగ చేస్తే కూడా మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బీరప్ప పండుగ చేస్తూ ఉంటాం. చేయాలంటే కొంచెం ఇప్పుడు మా పండుగ సంబంధించిన ఈ గోల్రు కానీ మా కుల బాంధవులు కానీ దాదాపు జిల్లా అవుట్స్కట్లో పండుగ ఇక్కడ భారీ పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. కావున ఈ భూమి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పండుగ పేరు మీద తీసుకున్నాము, మీకు ఆ మెమోనం కాపీ కూడా ఇచ్చాము. కావున మా కుర్మ సంఘం సభ్యుల దయతలిసి మీరు మాకు ఈ పని చేసి పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఎప్పటికైనా కానీ మీరు మమ్మల్ని అన్యాయంగా భావించకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అయినా కానీ
ఈ దృష్టిలో పెట్టుకొని మాకు పని చేసి పెట్టాలని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తి చేసిన మరొకసారి మా తెలంగాణ తొలి అమరవీరుడు మా జాతిలో పుట్టినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్యకు ఒకసారి మా కుల బాంధవుల తరపున కానీ మీరు కూడా అందరూ ఒకసారి విప్లవ జోహార్లు అర్పించాలని చెప్పేసి నేను చెప్తున్నాను. జోహార్ తెలంగాణ దొడ్డి కొమరయ్యకు, జోహార్ దొడ్డి కొమరయ్యకు, సాధిస్తాం దొడ్డి కొమరయ్య ఆశయాలను. అట్లాగే తక్కువ మాట్లాడతా అయితే గతంలో మేము 300-400 సంవత్సరాల నుంచి ఒక చిన్న బండరాయి మీద మా కులదైవం ఉండే. అయితే మాకట ముందు పుట్టిన మా పెద్దలు చిన్న గుడి కట్టిరు సార్. దీని వల్ల మాకు 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము పండుగ 3వ నెల 4వ నెల చేసుకుంటాం. ఆ టైంలో క్రాప్ కంప్లీట్ కాదు. ఇక్కడ గొర్రెలు వండ పెట్టుకోవడం ద్వారా క్రాప్ వాళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము ఇది వేరే వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ భూమిని మాకు అప్పయ్యడం జరిగింది. దాని 3 ఎకరాల భూమి ఉంది. దాంట్లో మాకు ఏదైనా పట్ట ఇప్పించి మీరు సహకరించగలిగినట్టయితే మా కుర్మా బంధువులు అందరూ ఏదైనా పండుగ చేసుకోవడానికి కూడా మాకు బాగుంటుంది. మీరు దీన్ని ప్రత్యేకంగా ఏదైనా మమ్మల్ని కొద్దిగా మనసులో ఉంచుకొని పనిచేసి పెట్టగలరని మా యొక్క మనవి. జై తెలంగాణ తరపున ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక డాక్టర్ వృత్తిని వదిలేసి ఒక కమ్యూనిస్టు భావాలతోటి మేము ఎప్పుడు పోయినా సార్ మనం ఆంధ్రతోటి మన ఆంధ్ర వాళ్ళు నష్టం చేస్తున్నారు, అది సరికాదు, మన ఉద్యోగాల రీత్యా దేని రీత్యాన నష్టమవుతుంది, మనము ఒక ఉద్యమంగా చేరాలని చెప్పి మేము ఒక కమ్యూనిస్టుగా వెళ్ళినప్పుడు సారు సరే ఏ విషయం ఏమైనా మనం వెళ్ళి దాన్ని చేయాలని చెప్పి తన డాక్టర్ వృత్తిని వదిలేసి తను చేయాలనుకుంటే డైలీ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు చేసినా కానీ తన వృత్తిని వదిలేసి మన తెలంగాణ కోసము తన డాక్టర్ వృత్తిని వదిలేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిజామాబాద్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ భూపతి రెడ్డి గారు. కానీ తనకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పటికైనా ప్రజలు గుర్తించి కష్టపడిన వాళ్లకు కొద్దిగైనా సరే సుఖం దక్కుతున్నట్టు ఇప్పటికైనా ఒక మంచి స్థాయిలో ఉంచారు. అదేవిధంగా ఇప్పటి కూడా మేము కమ్యూనిస్టులో కూడా ఏ రోజైనా మతతత్వం కాకుండా ఇంకో రకం కాకుండా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కూడా స్టేట్ లెవెల్లో కేంద్ర లెవెల్లో కూడా కమ్యూనిస్టు పార్టీకి మేము మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాము. అదేవిధంగా ఈరోజు అన్ని రకాల కుర్మ సంఘంలో బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏదున్నా కానీ మేము మూకుమ్మడిగా మా గ్రామంలో మొట్టమొదటిగా ఏమున్నంటే ఏ లక్ష్యాల కోసం సాధిస్తామంటే ఏ పార్టీ ఏదున్నా ఎలక్షన్ల మట్టుకే ఉంటాము, కానీ పక్క ఊళ్ళో ఉండవు. అరే నువ్వు ఈ కాంగ్రెస్ చేసినావు, నీ టీఆర్ఎస్ చేసినావు, నువ్వు బీజేపీ చేసినావు బట్టి ఎప్పుడు వ్యక్తిగత కక్షలు ఉంటాయి. కానీ మా మోపాల్లో అటువంటి వ్యక్తిగత కక్షలు ఉండవు, ఎలక్షన్ల మట్టుకే ఉంటాయి. ఎలక్షన్ల మట్టుకు అయిపోయిన తర్వాత మేమందరము అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటాము. ఇప్పటికి కూడా మేమందరము ప్రతి ఒక్కరం కూడా కలిసి ఉంటున్నాము, కలిసి చేస్తున్నాము, అదే విధంగా ఉంటాము. మేము ఎప్పుడు కూడా సార్కు ఎల్లవేళలా కలిసి ఉంటాము. మా ముఖ్య విషయం ఏంటంటే మాకు కులదైవం అనేటువంటి బీరప్ప పండుగ జిల్లా లెవెల్లో కాకుండా కరీంనగర్, ఆదిలాబాదు కొన్ని జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలలో మాకు బంధుత్వం ఉంటుంది. ఆ బంధుత్వము 5 సంవత్సరాలకు లేకపోతే 9 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఉంటుంది. మేము పండుగ చేస్తాము. పండుగ చేసుకోవడానికి మాకు స్థలం సరిపోదు. కాకపోతే ఒక్కొక్కరు కూలి చేసిన వాళ్ళైనా ఏదైనా అందరు కలిసి రూపాయి పోగు చేసి ఈ 3 ఎకరాల భూమిని మేము ఖరీదు చేసినాము. ఆ ఖరీదు చేసినటువంటి భూమి అసైన్మెంట్ భూమి. కానీ వాళ్ళు కూడా
బీరప్ప గుడి కోసం అని చెప్పి తక్కువ రేట్లు ఇచ్చారు. దాన్ని అసైన్మెంట్ భూమిని రెగ్యులరైజేషన్ చేసి ఈ కుర్మ సంఘానికి మీరు చేదోడుగా వాదోడుగా ఉండి మాకు సాయం చేస్తారని మీకు రుణపడి ఉంటామని చెప్పి మేము కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న నర్సయ్య గారికి, మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, డిచ్పల్లి పార్టీ అధ్యక్షులు అమర్తాపూర్ గంగన్న గారికి, కుర్మ సంఘ సభ్యులందరికీ పేరు పేరున వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మన మోపాల్ మండలంలోనే బీరప్ప గుడి పండగలంటే మొట్టమొదట మోపాల్ నుంచి ప్రారంభమైంది. దీంతో అన్ని గ్రామాలల్లో బీరప్ప గుడిలు చేసుకుంటూ అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేదు, కానీ మీకే బాగుంది. మిగతా గ్రామాలల్లో తక్కువనే ఉంది. కాకపోతే రోడ్డుకున్నది కాబట్టి ఇదంతా పెద్దలు మీరు చెప్పిన విధంగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దీన్ని పట్ట బీరప్ప గుడి పేరు మీద పట్ట చేయించి వాళ్ళకి అక్వై చేస్తే, ఎందుకంటే చుట్టుపట్టు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఈ ప్రాంతానికి ఇక్కడ బీరప్ప గుడికి పండుగ కోసం అందరు వస్తారు. ఇది కూడా చేసి పెడితే బాగుంటుందని నేను కూడా మనవి చేస్తూ, అదే కాకుండా మోపాల్ మండలంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఒకటే మిమ్మల్ని కోరుకునేది, మాకు ప్రాణం తెచ్చే వెళ్ళేది తొందరగా చేసి పెడితే ఈ ప్రాంతం అంతా సస్యామలంగా ఉంటుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. మండల కుర్మ సంఘం అధ్యక్షులు సోదరుడు నర్సయ్య గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ఉప అంగారెడ్డి గారు, భూమయ్య గారు, మోహన్ గారు, గంగారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అమృతాపూర్ గంగాధర్ గారు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరి ఈ గ్రామానికి చెందిన కుర్మ సంఘ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు అందరికీ, వేదిక మీద ముందున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకి, మోపాల్ గ్రామస్తులకి, మరి అమ్మలకి అందరికీ పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం చాలా సంతోషకరం. ఈ మండలంలో కుర్మ యాదవ రెండు కులాలు మరి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి మా బాడ్సీలో కూడా గొల్లలు ఉన్నారు. ఇక్కడ పక్కన కులాస్పూర్లో కుర్మ సంఘాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరి కుర్మలు చాలానే ఉన్నారు. వీళ్ళందరికీ మరి ఈ గ్రామం అనుకుంటున్నట్టు ఇక్కడ బీరప్ప దేవాలయం అవసరమే. బీరప్ప దేవాలయం అంటే, బీరప్ప అంటే శివుడు. ఆ శివుడిని మరి మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రూపంలో మననం చేసుకుంటాం, ప్రేమిస్తాం, పూజిస్తాం. అయితే కుర్మలందరూ కలిసి ఈ బీరప్ప రూపంలో శివుని చూసుకుంటారు. మరి వాళ్ళకి మరి మనమందరం చూసుకునే శివుణ్ణి మరి వాళ్ళ రూపంలో చూసుకునే బీరప్పకు మనం అందరం సహాయ సహకారాలను అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఏదైతే 3 ఎకరాల భూమి ఈ సంఘంకి ఉన్నదని అంటున్నారో వారికి మా వంతు కృషిగా మరి ఎమ్మెల్యే గారికి మనవి చేస్తా ఉన్నాం. వారికి పట్టా చేయించాల్సిందిగా మనందరి తరఫున మరి చేస్తే బాగుంటుందనే మాట మీ ముందు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ చాలా ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఎన్నికల విషయానికి వస్తే, ఎన్నికల విషయం ఇక్కడ మాట్లాడదో నాకు తెలియదు. కానీ మరి భూపతి రెడ్డి గారికి మోపాల్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు మీ మోపాల్ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి. రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి. ఇంకా సొసైటీ ఎలక్షన్ ఉన్నాయి, మళ్ళీ మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఈ అన్ని ఎన్నికలు ఉన్నాయి. వీటిలో అందరూ మరి మీరంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే భూపతి రెడ్డి గారు నిలబెడతారో వాళ్ళందరినీ గెలిపించి మరి ఈ మండలానికి వైభవం తీసుకురావాలనే మాట మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీరందరూ ఆ విధంగా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేసి మరి ఈ మండలానికి అభివృద్ధి పదంలో నడిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మండలంలో కూడా మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరిచి మరి వారి ఉన్నత
మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. వారికి ఏదైతే ఈ బాధ్యత పెట్టినామో మనం ఇక్కడ మనం అందరం మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే బాధ్యత కూడా భూపతి రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముప్పగంగారెడ్డి గారు చెప్పినట్టు ప్రాణహిత చేవలే కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతారు. భూపతి రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో 2 లక్షల రుణమాఫీ చేసింది ఇవాళ రైతులకి. ఈ రోజు 2 లక్షల రుణమాఫీ అంటే ఆషామాషి విషయం కాదు. కష్టకాలంలో ఉన్న లక్షల రూపాయల అప్పులున్నా ఈ రాష్ట్రాన్ని చిందరవందర చేసిపోయిన చంద్రశేఖరరావుకు మరి గుణపాఠం నేర్పే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల మరి ఇవన్నీ అప్పులన్నీ మాఫ్ చేస్తా ఉంది రైతులకి. అదేవిధంగా మరి 6 గ్యారెంటీలు చెప్పి మహిళలకి ఇలా ఉచిత బస్సు, కరెంట్ ఫ్రీ 200 యూనిట్లు, ఈ ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇటువంటి అన్ని చెప్పే అవకాశం భూపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనందరికీ మన సమస్యలు తీర్చడానికి భూపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం అందరం భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఆయనకు అండగా ఉండాలనే మాట మీ అందరికి పేరు పేరును తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుర్మ సోదరులకు, ముఖ్యంగా మోపాల గ్రామ కుర్మ సోదరులకు, మరి ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి మన మండల కుర్మ సంఘం అధ్యక్షుడు నరసయ్య గారికి, అదేవిధంగా రవి గారికి, ఎర్రన్న గారికి, మరి తిరుపతి గారికి, రమేష్ గారికి, పోషెట్టి గారికి, అగ్గు చిన్నరాములు గారికి, భూమయ్య గారికి, గోవర్ధన్ గారికి, గణేష్ గారికి, మరి వీరితో పాటు నాతో పాటు వచ్చినటువంటి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి గారికి, మరియు మన మోపాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పెద్దలు అమృత గంగాధర్ గారికి, మరి సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి గంగారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా, అమ్మలకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మోపాల గ్రామం అంటే రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నటువంటి గ్రామం. నాకు ఈ గ్రామానికి దగ్గర 98 నుండి నేను ఈ నిజామాబాద్ ఎప్పుడైతే దవాఖానా పెట్టినో అప్పటి నుండి ఈ గ్రామంకి నాకు సంబంధం. సో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, ముఖ్యంగా కాళ్ళు చేతులకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నడుము నొప్పి ఉందంటే నా హాస్పిటల్కే వచ్చేవాళ్ళు వీళ్ళందరూ. సో సరే, ఇక 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నిజంగానే అంటే మన నియోజకవర్గంలో ఇక్కడ ఏదైనా వర్క్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా, ఏదైనా మనం ప్రొటెస్ట్ చేయాలా, తెలంగాణ ఉద్యమం చేయాలంటే మోపాలనే ఫస్ట్ నేను వచ్చేది. సో ఇక్కడ అంటే రాజకీయ చైతన్యం ఎక్కువ, మరి ప్రజలు సమస్యను అర్థం చేసుకుంటారని చెప్పి ఏదున్నా మోపాల గ్రామ పంచాయతీ దగ్గరనే మేము మీటింగ్ పెట్టి అక్కడ నుండే స్టార్ట్ చేసేది. అది అంటే మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసాం కాబట్టి ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక్కడ మోపాల్లో తల్లి తెలంగాణ విగ్రహాన్ని కూడా మనం పెద్ద ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది అప్పుడు. అంటే ఈ విధంగా అంటే మోపాల గ్రామానికి నాకు ప్రత్యేకమైన అనుబంధం, దట్టు ఇంకా కుర్మ సోదరులతో ఇంకా ఎక్కువ అనుబంధం నాకు. చనిపోయిన మాజీ సర్పంచ్ రాములు గారు కానీ, ఇప్పుడు దండు నరసయ్య గారు కానీ, మరి అదేవిధంగా ఎర్రన్న కానీ, వీళ్ళందరూ ఇప్పుడు మా అక్క భోజన అంటారు మన మల్లన్న, వీళ్ళందరూ కూడా చాలా నాకు సన్నిహిత మిత్రులు. మీ కుర్మ వాళ్ళకు ఉన్నటువంటి గుణం ఏంటంటే చాలా కష్టపడతారు. పాపం ఒక విధంగా చెప్పాలంటే అమాయకులే, కష్టపడతారు. పొద్దుందాకా కష్టపడి ఏదైనా మిగిలిచి దాంట్లో మరి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మరి డబ్బులు బిగించుకొని ఏదో కష్టపడి ఇంత భూములు అవి కొనుక్కున్నటువంటి పరిస్థితి. నిజాయితీ పరులు, ఎవరికి అన్యాయం చేసి ఎవరి సొమ్ము తినే రకం కాదు. సో చాలా అంటే మంచి స్నేహము, మరి మంచి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మరి మీకు అందరు కూడా నిజంగానే ఇప్పుడు ఇవాళ మనము బీరప్ప దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మీరు 3 ఎకరాల భూమి కొనుక్కున్నామని చెప్పిండ్రు. అయితే ఇక్కడ దేవాలయం కూడా ఆ రోజు మరి మల్లయ్య గారు వీళ్ళందరూ గ్రామ పెద్దలు వచ్చినప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే మరి ఖచ్చితంగా మనకు ఇక్కడ బీరప్ప దేవాలయం దగ్గర మేము ఉత్సవాలు చేస్తే బీరప్ప దేవుని అది కళ్యాణోత్సవం ఇదంతా ఉంది. మాకు అక్కడ చీకటి ఉందంటే మరి ఒక 2 రోజులనే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ చిన్న బుడ్డి ఇచ్చి మరి లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే
మోపాల కుర్మ సోదరులకు మరి మోపాల గ్రామానికి నాకు ఉన్న సంబంధాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయము. మీరు కూడా మాకేం తక్కువ చేయలే. నేను ఎలక్షన్లో నిలబడితే మీరు ఓట్లు వేసి నాకు మంచి భారీ మేరతో గెలిపించారు. ఈ మోపాల మండలం ఏర్పాటు చేయడానికి నేను ప్రధాన కారకుడిని. మీకు అందరు కూడా తెలిసే మా పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇప్పుడు పాపం స్వర్గస్థులు అయినాడు. ఆయనంటే మాకు చాలా గౌరవం ఉంది. కానీ తననేమో అక్కడ బోర్గాంలో పెట్టమంటాడు. ఏది మండల హెడ్ క్వార్టర్ మండలం ఏర్పాటు చేసాం. ఇవాళ మీ దగ్గర ఆఫీసులు వచ్చినాయి. మోపాల రూపురేఖలే మారినాయి. ఆ రోడ్డు దగ్గర ఏమైనా ఉంటుండేనా? ఇవాళ మీ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి, కోట్లకు పడిగెత్తినాయి. ఇవాళ మళ్ళీ నేను ఎన్నికైన తర్వాత 8 నెలలు కూడా కాలే, అలా 3 నెలలు మరి ఎన్నికల కోడే పోయింది. మేము ఉన్నదే 6 నెలల అధికారంలో. మీకు తెలుసు మన నియోజకవర్గంలో రోడ్స్ అండ్ బిల్డింగ్ అంటే R&B డిపార్ట్మెంట్లో వచ్చిన 28 కోట్ల రూపాయలు ఓన్లీ మోపాల్ మండలంకి వచ్చినాయి. 28 కోట్ల రూపాయలు వచ్చినాయి ఓన్లీ మోపాల్ మండలంకే వచ్చినాయి. ఇక్కడ మేము మోపాల మండలం చౌరస్తా ఇంతకుముందు మాకు తెలుసు. అందుకే మా తమ్ముడు గోవర్ధన్ మర్చిపోలేకపోతున్నాడు. తిరిగి 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 కాళ్ళు అరిగినాక బయట రోడ్ల మీద నిలబడి గేట్ల బయట నిలబడి ఆయన పట్టించుకోక మీ మోపాల గ్రామస్తులు చెప్తున్నాను. నాకు ఎన్నోసార్లు చెప్పారు, సార్ ఎమ్మెల్యే దగ్గర పోయినా సార్ పట్టించుకోలేదు, సార్ ఆయన దగ్గర పోయినా గేట్ బయట నిలబెట్టిండు ఇట్లా అంటే వీడిసోలు పోయినా. సో 10 ఏళ్ళలో ఏం కాలే. కానీ వాళ్ళ మోపాల గ్రామానికి ఆ చౌరస్తా ఎంత మంచిగా అభివృద్ధి అవుతుంది. పెద్ద కూడలి, ఒక హైమాస్ లైట్స్, 4 లైన్ల రోడ్లు నేనే వచ్చి శంకుస్థాపన చేసాం మొన్న. సో కాబట్టి ఏమంటానంటే మోపాల మండలమే కాదు మోపాల గ్రామానికి కూడా తప్పకుండా నా చేతిలో ఉన్న అన్ని కూడా నేను తప్పకుండా చేసి పెడతా. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి మాట్లాడినరు. ఇప్పుడు ఏంటంటే సరే ఎట్లాగో మీరు కొనుక్కున్నారు, మీరు కబ్జాలోనే ఉన్నారు కాబట్టి దీంట్లో ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు మీకు. మీరు దేనికైనా మీరు వాడుకోవచ్చు. అయితే మీకు పట్టా ట్రాన్స్ఫర్ కావాలంటే ఇప్పుడు ఉన్న ధరణిలో ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ చేసిన ఘనదాడి. ఇప్పుడు ధరణిలో ఏముందంటే ఈ పార్ట్ బి మొత్తం లాక్ ఉంది. నీకు మన ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాదు. పార్ట్ బి అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద ఈ అసైన్ భూములన్నీ కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టిండు. ఫారెస్ట్ భూములు కానీ, పోర్ట్ భూములు కానీ, వక్స్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా పార్ట్ బిలో పెట్టింది. ఇప్పుడు పార్ట్ బి లాక్ బంద్ ఉంది. సో ఇప్పుడు కలెక్టర్ కానీ ఇంకెవరు కూడా చేయలేరు. ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ కూడా లేదు ఇంకా. సో కాబట్టి మీకు తప్పకుండా ఎప్పుడైతే ఇప్పుడు మన ధరణిని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైతే మనకు సబ్ కమిటీ వేసిరో పెద్దలు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ కమిటీ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ మరి ధరణిలో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నది. తప్పకుండా ఒక రెవెన్యూ చట్టం మారుస్తూ ఉన్నారు. మార్చిన తర్వాత దాంట్లో ఏదైతే ఆప్షన్ ఓపెన్ అవుతుందో తప్పకుండా ఈ ల్యాండ్ను మీ పేరు మీద పట్టా చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు, ఇంకా ఏది ఉంటుంది బోరు, ఇంకా ఏది ఉంటుంది, నేను అన్ని విధాలుగా నేను మీకు సహాయ సహకారాలు నాకు అందిస్తాను. నేను మీ వాడిని అనుకోండి, మీ వాడిని అనుకోండి. మీకు అభివృద్ధే కాదు ఏదైనా కష్ట సుఖం మీ సుఖంలో ఇలా పండుగ చేసుకుంటే నేను వచ్చిన తెల్లారి ఏదైనా అనుకోకుండా కష్టం వస్తే నేను వస్తాను. మీ ఒక బిడ్డగా, మీ ఒక తమ్ముడుగా, లేకుంటే ఇంకా దేనికైనా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మీకు బీరప్ప దేవాలయం ఉత్సవాల కొరకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బీరప్ప దేవుడు మీ అందరినీ కూడా చల్లగా చూడాలి. మీరు అందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో మరి పాడి పంటలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలి. మరి కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అందరు కూడా తెలుసు, మాట మీద ఉండే పార్టీ. గతంలో ఏం జరిగింది మీకు తెలుసు. అంటే అట్లా ఇప్పుడు గొల్ల కుర్మ సోదరులు చదువుకోవద్దా, వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా, వాళ్ళు ఇంకా ఎదగద్దా? అంటే ఈ ప్రభుత్వం అట్లా కాదు. ప్రతి పేదవాడు చదువుకోవాలా, ప్రతి పేదవాడు ఉన్నత స్థాయిలో ఎదగాల అని చెప్పి ఇలా మరి మీకు అందరు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న అక్కజనులు అయితే వీళ్ళే, మీరు 50% కాదు ఇప్పుడు 52% ఉన్నారు. మీరు ఏటేస్తే వాటే రాజ్యం. అయితే అందుకే ఇప్పుడు సోనియా గాంధీ కూడా మహిళ కాబట్టి, మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా మహిళ కాబట్టి మీ కొరకు ప్రత్యేకమైన స్కీములు కూడా తెచ్చారు. ఇప్పుడు మీకు తెలుసు ఆర్టీసీ బస్ అయితే ఫ్రీగా తిరుగుతున్నారు, పోతున్నారా లేదా మీ బిడ్డల దగ్గరికి? మరి ఆర్టీసీ బస్సు ఫ్రీయే, 200 రూపాయల కరెంటు ఫ్రీయే, 200 యూనిట్లు సిలిండర్ 500కే రావట్టే. ఇక మా రైతు సోదరులకైతే రుణమాఫీ అయిపోయాయి. ఇట్లా వస్తాయి. అయితే ఇట్లా ఇంకా మీకు ముఖ్యంగా ఇంకా మహిళలకు కూడా చెప్పాలా. ఇంతకుముందు చారాన మిత్తితోని లోన్ ఇస్తామన్నారు, మిత్తి అయింది, మీరే కట్టిరు మీకు తెలుసు. ఇవాళ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ
జీరో వడ్డీ ఇస్తున్నది. 10 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి, మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు జీరో వడ్డీతో ఇస్తున్నాము. ఆ వడ్డీ కూడా మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాము. ఎట్లా ఇన్సూరెన్స్ అంటే, ఒక సభ్యురాలు ఏదైనా అకాల మరణం చెందితే వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణం, ఏది మన ఇన్సూరెన్స్, చనిపోయిన వాళ్ళకు ఎవరైనా కారణంతో పోతుంది, మళ్ళీ వాళ్ళకి కట్టాల్సిన అప్పు కూడా మాఫ్ చేస్తారు. ఇన్సూరెన్సే కడుతుంది, ప్రభుత్వమే కడుతుంది అది. కాబట్టి ఇలాంటి మహిళా స్వశక్తి పేరు మీద కాంగ్రెస్ పార్టీ మంచి మంచి ఆలోచన చేసి ప్రతి పేదవాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ. సో ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు, ఇవాళ మనం ఇంకా పెద్దలు చెప్పారు, ఇప్పుడు ప్రాణహితాచే వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉండే, రాజశేఖర రెడ్డి టైంలోనే 90% కంప్లీట్ అయింది. ఆ ఉన్నదాన్ని 200 కోట్లతో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద ఇప్పుడు 10 ఏళ్ళు అయినా ఎక్కడికి ఉండాలి అక్కడే ఉన్నా ఒక గుంటకు నీళ్ళు ఇవ్వలేదు. ఇలా మళ్ళా మేము దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినాము. తప్పకుండా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చిర్రు. కాబట్టి ఆ త్వరలోనే ఒక 200-300 కోట్లు రిలీజ్ చేస్తే ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది. మన మోపాల్ మండలంకే కాదు, మరి సిరికొండ మండలం కూడా నీళ్లు తీసుకుపోవచ్చు. తప్పకుండా అన్ని మండలాల్లో సాగునీరు అందించే బాధ్యత కూడా మనకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొద్దిగా ఓపిక పట్టండి. మన ధరణి చేంజెస్ అయిన తర్వాత మీ భూమి మీకు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ నన్ను ఆహ్వానించి గౌరవించి మరి సన్మానించి ఆదరించినందుకు మీ కుటుంబ సోదరులందరూ కూడా మరొకసారి